శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. ప్రతి గురువారం అభిషేకానికి ముందు స్వామివారి నగలన్నిటినీ తీసేస్తారు. ఈ నగలు ఎంతో వేడిగా ఉంటాయని అక్కడి పురోహితులు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. దీనికి కారణం స్వామివారి మూలవిరాట్ 110 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడమే. ఇక స్వామివారు ధరించే వస్త్రాలు 21 అడుగుల పొడవు ఉండి 6 కేజీల బరువు ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి బిల్వదళాలతో పూజ చేస్తారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తికి విభూతిని సమర్పించి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. స్వామివారు కొలువై ఉన్న ఈ తిరుమల కొండ 3000 అడుగుల ఎత్తులో ఉంది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో ఉండే ప్రదేశం. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టు మాత్రం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీలు ఉండడం ఎంతో ఆశ్చర్యకరం. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడూ ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 స్వామివారికి చల్లటి నీరు, పాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం పట్టు వస్త్రాలతో స్వామివారి మూలవిరాట్టును శుతిమెత్తగా తుడుస్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందని శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడిందే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం.